దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయం 7 మరియు 8 వచనాలు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిజమైన ద్రాక్షావల్లి. ప్రియులారా, యోహాను సువార్తలో ఉన్న అతి శ్రేష్టమైన వాక్య భాగములలో ఈ భాగం ఒకటి. యేసు నిజమైన ద్రాక్షవల్లి. యూదులు పాత నిబంధనలో కూడా ద్రాక్షవల్లితో పోల్చబడుట కొన్ని సందర్భాలలో మనం గ్రహిస్తాం. యేసు ప్రభు జీవించిన కాలంలో కూడా యెరూషలేము దేవాలయపు ద్వారం దగ్గర బంగారంతో చేసిన ద్రాక్షవల్లిని ఉంచేవారు. ఆరాధనకు వచ్చేవారు వారి కుటుంబాల లెక్క చొప్పున చిన్నవి కానీ పెద్దవి కానీ వారి స్తోమత కొలది బంగారంతో ద్రాక్ష పండ్లు చేయించి అక్కడ ఉన్న ద్రాక్షవల్లికి తగిలిస్తూ ఉండేవారు. ప్రియులారా, ఆ రీతిగా చేయటం ద్వారా వారు వారి కుటుంబాలు దేవునికి అర్పించబడిన వారుగా, దేవుని ప్రజగా లెక్కించబడిన వారుగా భావిస్తూ ఉండేవారు. ప్రియులారా, యేసు ప్రభు ఆ సాంప్రదాయాన్ని ఖండిస్తూ వారు బంగారు ద్రాక్ష తీగకు బంగారంతో చేసిన పండ్లను తగిలించడం ద్వారా దేవుని ప్రజలు కాలేరు, కానీ తన యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని ప్రజలు కాగలరు అని బోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన యందు నిలిచిండుట ద్వారా దేవుని ప్రజలు కాగలరు అని బోధిస్తున్నాడు. ఆయన యందు నిలిచి ఉండుట ద్వారా ఫలించగలరు. ఆయన యందు నిలిచి ఉండకపోతే ఫలించలేరు. ప్రియులారా, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ప్రభువైన యేసు క్రీస్తు చెప్పారు. దేవుని బిడలారా, నేడు మనం మన కుటుంబాలు, పిల్లలు అందరూ యేసులో ఉంటే ఎంతో శ్రేయస్కరం. యథార్థమైన భక్తి జీవితంలో ఆయన యందు జీవిస్తూ ఉంటే ఎంతో మేలు. అంతేకాని ఆచారప్రాయమైన భక్తి విధానాలు పాటిస్తే అందువలన ఫలితం శూన్యం. యేసులో అంటుకట్టబడి ఫలభరితమైన జీవితాన్ని ప్రభు కొరకే జీవించుదాం. నిజమైన ద్రాక్షవల్లిలో మనం నిలిచి ఉందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. తండ్రి, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. దేవానికే వందనాలు, స్తోత్రాలు. తండ్రి, నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ ఆరోగ్యం ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. ప్రభువా, చదువుకున్న బిడ్డలను దీవించండి. కావలసిన జ్ఞానమును వారికి ఇవ్వండి. ఈ నూతన విద్యా సంవత్సరంలో బిడ్డలకు కావలసిన మరింత జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించండి. యేసయ్యానికి స్తోత్రాలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన.
మీరే తోడుగా ఉండండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి బిడ్డను దీవించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదములు దయచేయండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డల కొరకు మరొకసారి విజ్ఞాపన చేస్తున్నాం. నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.